వెల్కమ్ టు కీటాక్స్. ఏపీలో సమస్యలుంటే పరిష్కరించాలి అని విపక్షం దగ్గరికే వస్తున్నారు. ప్రభుత్వం వైపు చూసే పరిస్థితి లేదు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎలాగూ చెయ్యడు అని, చంద్రబాబు నాయుడు ఎవరు కావడం కలిసిన వేస్తే ఆయన ఎలాగూ చెయ్యడు, ప్రజలకు కూడా బాగా అర్థమైపోయింది. చూసారుగా, ఈ మాట ఏపీ రాజకీయాల్లో కనిపిస్తున్న ఒక పెక్యులారిటీని క్రిస్టల్ క్లియర్ గా ఆవిష్కరిస్తున్నట్టుగా ఉంది. పైగా ఇది జగన్ చేసిన ఎలిగేషనో లేదంటే గనక ఇది నా గొప్ప అని చెప్పడమో అనుకునే కన్నా కూడా జనంలో ఉన్న ఫీలింగ్ కూడా ఇదే అని ఈ మధ్యకాలంలో ఈనాడులో వచ్చిన ఒక వార్త అక్షరాలా ప్రూవ్ చేసింది. ప్రభుత్వంతో చెబితే సమస్యలు పరిష్కారం కావటం లేదు అని దాదాపు 300 మంది చెప్పిన తర్వాత ఇది నిజమని ఒప్పుకొని తీరాల్సిన పరిస్థితి. ఇంతకీ జనానికి జగన్ మీద అంత గురి ఎందుకు కుదిరింది? దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? దిస్ ఈజ్ కీటాక్స్. సమస్యలు పరిష్కరించాలి అని వైసీపీ ఆఫీసు గడప తొక్కుతున్న వాళ్ళైనా, లేదంటే జగన్ అడుగు బయట పెడితే గుమిగూడుతూ వేలల్లో ఊహించనంత సంఖ్యలో హాజరవుతున్న జనమైనా చెబుతున్నది ఒకటే. జనానికి జగన్ గుర్తొస్తూ ఉన్నారు. పరిష్కారం కావాలంటే, సమస్య ఉందంటే జగన్కి చెబితే గనక జగన్ ఒత్తిడి తెచ్చి పరిస్థితుల్ని విధానాల్ని మార్చగలుగుతాడు అనే ఫీలింగ్ ఖచ్చితంగా ఉంది అని ఈ పరిణామాలు వరుస సన్నివేశాలు ప్రూవ్ చేస్తూ ఉన్నాయి. ఇంత రెస్పాన్స్ కారణాలు ఏంటి అని చూస్తే గనక డెమోగ్రాఫిక్స్ పరంగా, అంటే జనాభా పరంగా ఏపీలో ఉన్న పెక్యులియర్ పొలిటికల్ సినారియోని బట్టి చూసినా కానీ 3 రీజన్స్ కనపడతాయి. ఏపీలో నేటివ్ ఓటర్లలో జగన్ది తిరుగులేని ఆధిపత్యం. నేటివ్ ఓటర్లు అంటే ఏంటంటే, ఎన్నికలు జరిగినప్పుడు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచో ఇతర ప్రాంతాల నుంచో ప్రత్యేకంగా వచ్చి ఓట్లేసి వెళ్ళిపోయే వాళ్ళు కాకుండా ఏపీలో ఊళ్ళల్లో ఉండే జనాభాలో చూసుకుంటే గనక జగన్ కి అన్డిస్ప్యూటెడ్ డామినేషన్ మెజారిటీ ఉంటుంది. అందుకోసమే జగన్ కోసం జనం తండోపతండాలుగా వస్తారు. టీడీపీ మీడియా కానీ టీడీపీ కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకోలేదో, లేదంటే ఈ విషయం చెబితే గనక వారు వన్ సైడ్ అని తెలిసిపోతుందనో ఆ విషయం మీద ప్రొజెక్ట్ చేయరు. పైగా జగన్ కోసం రోహింగ్యాలు వస్తున్నారు అని అజ్ఞానంతో మాట్లాడుతూ ఉంటారు. అది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇక రెండోది జగన్ ఎప్పుడు జనం భాష మాట్లాడతారు. టెక్నాలజీ, మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్, కాలిఫోర్నియా ఇట్లాంటి వాటికంటే కూడా అసలు ఊళ్ళల్లో పల్లెల్లో సమస్యలేంటి, వాళ్ళ కుటుంబాల పరిస్థితులేంటి, అక్కలేంటి, చెల్లెమ్మలేంటి అంటూ వాళ్ళతో మాట్లాడే తీరు కానీ, వ్యవసాయ సమస్యల గురించి చెబితే గనక ఖర్చుల దగ్గర నుంచి అసలు వ్యవస్థ వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన సహాయాల వరకు ప్రతి దాని మీద కాంప్రహెన్సివ్ గా నెంబర్లతో సహా చెప్పే తీరు ఎదుటివాడికి భరోసా ఇస్తుంది, ధైర్యం చిక్కేలా చేస్తుంది. అందుకోసమే జగన్ హ్యాండిల్ చేసే తీరు అనేది రెండో అతిపెద్ద స్ట్రెంగ్త్ గా కనపడుతూ ఉంది. ఇక మూడోది ముఖ్యమైనది, చెప్పుకోవడానికి ఇప్పుడు ఏపీలో ఎవరైనా నాథుడు ఉన్నాడు అంటే అది ఖచ్చితంగా విపక్షమే, విపక్ష నాయకుడు. ఎందుకంటే అందుబాటులో ఉన్న పార్టీలన్నిటితోనూ మనం కూటమి కట్టి వాళ్ళందరినీ ఒకవైపు నెట్టి జగన్కి ఫ్రీ పాసేజ్ వచ్చేసే సిచ్యువేషన్ని మనకి తెలియకుండా మనమే క్రియేట్ చేసాం. ఇప్పుడు నాకు అన్యాయం జరుగుతోంది, నేను సమస్యల్లో ఉన్నాను, నన్ను పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్న ప్రతి ఒక్కడు జగన్ వైపు చూస్తున్నారు, వైసీపీ వైపు వెళ్తున్నారు. అంటే వైసీపీకి న్యాచురల్గా 100లో ఉన్న 40% ఇదంతా 1 by 1 యాడ్ అవుతూ పోతాం. అందుకోసమే ఇప్పుడు జనం జగన్ వైపు చూడడం కనబడుతోంది. జగన్ అడుగు పెడితే జన ప్రభంజనం కనబడుతోంది. దీన్ని అర్థం చేసుకొని ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయట పడగలిగితే ఎలా అని ఆలోచిస్తే గనక ప్రజలకి కొంతవరకు అయినా మేలు జరిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా జగన్ పర్యటన మీద నిర్బంధాలు పెట్టో, లేదంటే గనక జగన్ పర్యటనకు వస్తున్న వాళ్ళందరూ అసాంఘిక శక్తులు, మా వైపు ఉన్న వాళ్ళు మాత్రమే సాంఘిక శాస్త్రం, మిగతాదంతా అసాంఘిక శాస్త్రం అని చెప్పేసి కొత్త సోషల్ స్టడీస్ చెప్తే గనక రాజకీయం తిరగబడి మళ్ళీ హిస్టరీ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హిస్టరీ రిపీట్ అవ్వడం అంటే ప్రతి 5 ఏళ్లకి ఓడిపోయిన చరిత్ర మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉంది అని అధికారంలో ఉన్నవాళ్ళు గుర్తు పెట్టుకోవడం అనేది ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్. ఏమంటారు? దిస్ ఈజ్ కీటాక్స్.